136 కీర్తన. ఇరవై 23వ వచనం నుండి మనం 26 వరకు చదువుకుందాం. కీర్తన 136వ కీర్తన, 136వ కీర్తనల గ్రంథం 23వ వచనం నుండి 6వ వచనం వరకు, 26వ వచనం వరకు. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేది, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. అందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రాణప్రియుడైన యేసు ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి, నీ వాక్యం చేత వినిన వారమై చక్కగా ఆరాధించుటకు నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాల్సిన నీ పిల్లల్ని మీరే క్షేమంగా నడిపించి ముందున్న సమయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరముగా మీరే చేయమని, పరిశుద్ధుడమైన దేవ, మాతో మీరు ఉండి నీ వాక్యం వెలువడగడి చేత మేము ఆత్మీయంగా మేలును పొందిన వారమై నేను ఆరాధించుటకు కృపనిమ్మని, ఆశ్చర్యమైన సంగతులు కళ్ళు తెరవమని, నీ ప్రజల కొరకై విరిచి పంచిపెట్టమని, అపాత్రను, అయోగ్యుణ్ణు, ఒట్టివాడిని, మట్టివాడిని, బుద్ధిహీనుణ్ణి, తెలివితేటలు లేనివాడిని ప్రభువా నీ కృపనిమ్మని ఏడుకుంటూ యేసు ప్రభు వారి నామములోని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. దేవుడు మన దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు అని ఈ కీర్తన అంతా కూడా భక్తుడు తన జీవితంలో తను పొందినటువంటి మేలును కదా, తాను పొందినటువంటి మేలును అన్నీ కూడా ఆయన తలపోసుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ చూసినప్పుడు నువ్వు కూర్చో, నీకేమి, ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకు ఏం కనపడుతుంది అని అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. చూడండి, 5వ వచనం నుండి ఆ మాటలు మనం చూడవచ్చు. తన జ్ఞానం చేత ఆకాశమును కలుగ చేసెను. 6వ వచనం, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచాడు. ఆ మాట గమనించండి. కాబట్టి ఇది ఏం మాట్లాడుతుంది అని అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడయ్యా అని మాట్లాడుతుంది. తర్వాత పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను. 7వ వచనం, గొప్ప జ్యోతులను నిర్మించిన ప్రభువుని నువ్వు నేను దినం ఆరాధించాలన్నటువంటి మొదటి మాట ఏంటంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఏ దేవుడు చెప్పండి అందరూ? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. చాలామంది సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి మరి సృష్టిని ఆరాధించేవారుగా ఉన్నారేమో. భూమిని కలుగ చేసిన దేవుని విడిచిపెట్టి
భూమినే దేవుడుగా ఆరాధించే జనం ఉన్నారేమో. వెలుగివ్వడానికి దేవుడు సూర్యుని సృష్టిస్తే సృష్టించిన దేవుని విడిచిపెట్టి వెలిగిచ్చినటువంటి సూర్యుని ఆరాధించే వారు ఉన్నారేమో. మనుషుని చేత చేయబడని మనిషిని సృష్టించినటువంటి దేవదేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, అందున్న సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన భూమి మీద మనుషుల చేత ఆయన దేవుడుగా చేయబడడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో రాయబడింది. మనుషులు చేత ఆయనని చేయలేరు. మనుషుల యొక్క మొరల చేత, ప్రార్థనల చేత ఆయన చెట్టులోకో వేరే దాంట్లోనికో ఆయన రాడు. మనిషి చేతి పని కానివాడే దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు నాకు ఈ భూమి మీద ఉండే యోగ్యతనిచ్చాడు, బ్రతికే బట్టగట్టేటువంటి భాగ్యము ఇచ్చాడు. భూలోకంలో అనుదినము నీవు నేను పని చేసుకొని బ్రతకడానికి దేవుడు సూర్యుడిని ఇచ్చాడు, రాత్రి వెన్నెలను ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా మంచి కాలములు మానవ మనగడు బ్రతకడానికి దేవుడు సమస్తమును సృష్టించాడు. ఈ సూర్యుని, చంద్రుడిని, భూమిని, ఆకాశమును, జలములను, భూలోకములు ఉన్నటువంటి సమస్తమును కలిగింది. ఆ కలిగించిన దేవుడు ఎవరో? ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన దేవుడు అని మనం నమ్ముతూ ఉన్నాము. అందుకనే మనుషులు ఏం చేశారంటే తెలుసా? ఆ దేవుని కనుక్కోలేక, ఆ దేవుని తెలుసుకోవడానికి మానవుడు చేసిన ప్రయత్నంలో ఇక్కడే నిలబడిపోయినారంట. ఆ దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంత దూరం ఉన్న దేవుని నేను ఎప్పుడు ఆరాధించేదని చెప్పి ఇక్కడే దగ్గరలోనే దేవుని ఆరాధించుకోవడానికి మార్గమును వెతుక్కున్నాడంట. ఇక్కడే ఆయనకు ఒక స్థానమును ఏర్పాటు చేసి, దేవుడు నీ కొరకు నా కొరకు నువ్వు చల్లగా ఉండాలని చెప్పి ఎండలో చెట్టు కింద చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి దేవుడు చెట్టునిచ్చాడు. అయ్యా, నా కొరకు ఈ చెట్టుని సృష్టించావు, నా నిమిత్తం నేను ఎండలో ఉన్నప్పుడు నాకు చల్లదనం ఇచ్చింది, నువ్వు ఎంత గొప్పవాడవయ్యా అనకుండా ఏం చేస్తున్నాడంటే మానవుడు తెలుసా? ఈ చెట్టు ఎంత మంచిది, ఇదే దేవుడు నాకని చెప్పి ఆ సృష్టించిన దాన్ని ప్రాణమును, జీవవాయువును, జీవాన్ని కలుగు చేసినటువంటి దేవుని విడిచిపెట్టి ఆ చెట్టు వైపు వెళ్ళాడంట మానవుడు. అంత దూరాన ఉన్న దేవుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలని చెప్పి ఇలాగున మానవుడు దేవునికి దూరమైపోయాడంట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అన్నమాట, ఆకాశమును కలుగు చేసిన దేవుడు, భూమిని కలుగు చేసిన దేవుడు, సముద్రములను కలుగు చేసిన దేవుడు, ఆకాశ నక్షత్రములు కలుగు చేసిన దేవుడు, సమస్తము సృజించినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇది మొదటి భాగం. అయితే దేవుని వాక్యం దీని గురించి వివరిస్తూ ఉంది. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమా 1:22 వచనం. రోమా 1:22 వచనం. వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులు
అందుకని ఇక్కడ 20వ వచనంలో అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట చేత తేటపడుచున్నవి గనుక, చూడండి, తేటపడుచున్నవి గనుక వారు నిరర్థులై ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే కనపడని లక్షణాలు, కనపడని లక్షణాలు వింటున్నారా? దైవత్వము యొక్క జగత్తుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను పరిశీలిస్తే ఆ సత్యదేవుడు ఎవరు, ఆ సృష్టికర్త ఎవరు అనేటువంటి సత్యాన్ని మనకు కోసరపడుతుంది అనమాట. ఇప్పుడు మానవుడు ఇంకా ఏం చేశాడు చూడండి. అందుకని వారు అవివేక హృదయులై దేవుని విడిచిపెట్టారు, ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు. వాదములే వాదములు, వ్యర్థంగా వాదించడం, ఆ వాదముల ద్వారా వ్యర్థులైపోయినారు. ఇప్పుడు 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క పశువుల యొక్క చతుష్పాద జంతువులంట. వారు అక్షయుడగు దేవుడు. అక్షయుడగు దేవుడు అంటే ఆయన క్షేమ కానివాడు, ఆయనకు రూపము లేదు. దేవుడు ఇలా ఉన్నాడని ఎవరికి తెలియదు. ఆయనకు ఏ రంకు లేదు, ఏ బొంకు లేదు. కామ క్రోధ మధుము మత్సరము పాపము లేనటువంటి వాడు. ఆయన ఏ పాపము ఎరగనటువంటి వాడు. ఆయన సృష్టికర్త. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఏం చేసినారంట, ఇలా ఏం చేసినారంట రాయబడిందంటే, ఆ అక్షరుడు దేవుని మహిమను క్షయమైపోయేటువంటి పశువులు కదా, పురుగులు, ఉదాహరణ చెప్తాను. ఒక భర్త మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అందరు వినండి. ఒక భర్త మిలిటరీలో పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉంటే భార్యకి రోజు లెటర్ ఇచ్చి పంపిస్తాడు, రాయడం, బాగున్నావా, ఎట్లున్నావు, ఏం కథ, తిన్నావా, ఉన్నావా అని రోజు ఒక పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవాడు. ఇస్తూ ఉంటే ఒక రోజు జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఒక 1000 రూపాయలు అట్లా, నెలకు 1000, 2000 అట్లా భార్యకి పోషణ కొరకు పంపించేవాడు. ఈ భార్య ఏం చేసిందంటే, నా భార్య పంపుతున్నాడు కదా అనే సంగతి మర్చిపోయి నాకు పోస్ట్ ఆయన తెచ్చిస్తున్నాడు కాబట్టి పోస్ట్ ఆయన అని పోయింది. ఏమడబడింది, నువ్వే నాకు దేవుడు, నువ్వే నాకు దేవుడు, నువ్వు లేకుంటే నాకు ఇక్కడ ఎక్కడి నుండి వచ్చేది, నువ్వే దేవుడు అని చెప్పి అట్లా పంపించినటువంటి దేవుణ్ణి కనపడకుండా ఎవరో ఆయన విడిచిపెట్టి మన పని కొరకు, మన ఉపయోగం కొరకు దేవుడు వాడుకున్నటువంటి దాన్ని ఎమ్మడవన్నట్లు కాదా అప్పుడు భర్తను విడిచిపెట్టి. కనుక మన దేవుడు ఎవరయ్యా అంటే అక్షయుడు. ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆత్మ. రూపం మొలవడానికి మనిషి రూపమే మొలసాల. ఎంత చక్కగన్నా చేయండి, ప్రాణము లేనిది. కానీ దేవుడు అక్షయుడు. ఇక్కడ క్షయమైపోయేటువంటివి భూమి మీద ఎప్పుడో పారి తుప్పు పట్టిపోతాయి, ఎప్పుడో పారి ఇరిగిపోతాయి, ఎప్పుడో పారి కుళ్ళిపోతాయి, ఎప్పుడో పారి పనికి రాకుండా అయిపోతాయి, ఎప్పుడో పారి నిష్ప్రయోజనం లేనివి అయిపోతాయి. మనుషుడు నరుడే నారాయణ అంటారు కదా, నరుడిని పూజించి పశువులు, పురుగులు, భూమి మీద సమస్తమును దేవుని సృష్టిని పూజించినాం. ఇప్పుడు సృష్టికర్తను పూజించే వారిగా దేవుడు చేశాడు. చూడండి, ఎంత గొప్ప భాగ్యం కదా. అందుకని మొట్టమొదటిది ఆయన సృష్టికర్త. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం
19వ వచనం చూడండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం. మరకొల్పబడి సర్వ ఆకాశమును క్రిందున్న సమస్తమును ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి బహు జాగ్రత్తగా ఉండండి. సమస్తమును నీకు ఇచ్చినాను. పొలములు ఇచ్చినాను, ఫలాలు ఇచ్చినాను, తినడానికి ఇచ్చినాను, కూర్చోవడానికి ఇచ్చినాను, నీడ కొనడానికి ఇచ్చినాను, త్రాగడానికి ఇచ్చినాను, సమస్తమునిచ్చినాను. సమస్తమునిచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ విమోచకుడైనటువంటి దేవుడు, ఆ సహాయకుడైనటువంటి దేవుడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. మరి ఈ దేవుడు ఎవరయ్యా అంటే, ఈ దేవుడు గురించి కొన్ని మాటలు చూడండి. కీర్తన 106, 19, 20. 106వ అధ్యాయము 19, 20 వచనం. 106వ అధ్యాయం కీర్తన 19, 20 వచనాలు. హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహం నమస్కారం చేశారు. తమ మహిమా స్పందమును గడ్డి మేయి ఎద్దు రూపమునకు మార్చిరి. ఇలాగన మానవుడు తప్పిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మరి ఈ దేవుడు ఎవరయ్యా, మనం సేవించే దేవుడు ఎవరయ్యా అంటే 100వ కీర్తన 1, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెనో. పుట్టినట్లేముంది, మనలను మనమే సృజించుకొనలేదు, మనకు మనముగా పుట్టలేదంట. చూడండి, ఇదెంత అద్భుతంగా ఉంది కదా. మనకు మనమే పుట్టలే, ఆయనే సృష్టించినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకని ఆ మాట 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించిన, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము. చూడండి, మనం ఆయన ప్రజలము. ఆ మాట గమనించండి. మనం ఆయన వారము, ఆయన ప్రజలు. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించెను. మనకు మనముగా కలిగిన వారం కాదు. కలుగును కాక అంటే కలిగిన వాళ్ళం మనం కాదు, లేకపోతే మనకు మనముగా పుట్టిన వాళ్ళం కానే కాదు. ముఖ్యంగా ఏంటంటే గొప్ప విషయం దీంట్లో ఏం రాయబడిందంటే, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని కలుగు చేశాడు, ఆయనే మనల్ని భూలోకంలోకి తీసుకొచ్చాడు. మనకు మనముగా పుట్టి వచ్చిన వాళ్ళము. అసలు మనకు గుర్తే లేదు. 5-6 సంవత్సరాల తర్వాత మనకు గుర్తు వస్తుంది, గుర్తుపడతాం. అంతవరకు మనకేమీ తెలియదు. అలాంటి స్వభావ స్థితిలో ఉంటుంది. దేవుడి యొక్క సృష్టి ఎంత గొప్పది. ఇలాంటి మనుషుడైనటువంటి నిన్ను నన్ను ప్రేమించడానికి దేవుడు చూడండి ఓ మాట అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నేను సృజించిన వాడిని మర్చిపోతు అంటాడు. ద్వితీయోపదేశకాండం 32:6. 32:6. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం. 32:6. బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించి. అది ఎప్పుడు మర్చిపోద్దండి. ఈ దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని కలుగు చేశాడు తనకు మహిమ కొరకు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చదువుతాం 44:7 వచ్చిన అనుకుంటా. అక్కడ అంటాడు, నా నామము నిమిత్తం నేను సృజించిన నా మహిమ నిమిత్తం. మనం ఎందుకు చేయబడ్డామంటే దేవుని ఆరాధించట కొరకు చేయబడ్డాం. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త కాడ, తండ్రి కాడ, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాడు. కాబట్టి పుట్టించి స్థాపించినాడు. ఆయన పుట్టించాడు, ఆయనే చేశాడు, ఆయనే రూపాన్నిచ్చాడు, ఆయనే మనకు ఎక్కడెక్కడేమి ఉండాలో అన్నీ నిర్ణయించాడు. అందుకని ఆయన మన సృష్టి కర్త.
ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనమందరం దేవుని మూలంగా పుట్టామంట. చూడండి, 1 యోహాను పత్రిక 3:16 మనమందరము దేవుని మూలముగా పుట్టినవారు. మామూలుగా లోకంలో అందరికీ పుడతారు పిల్లలు కదా. మనం ఏమనుకుంటామంటే పిల్లలు బాగా వాళ్ళకు పుట్టినారు వీళ్ళకి పుట్టినారంటే, పిల్లలు లేని వాళ్ళు ఏమంటారు, దేవుడు ఇయ్యాలయ్యా మాకు పిల్లల్ని. కాబట్టి దేవుడు ఇయ్యాల పిల్లలు. ఆయన మన దేవుడు, ఆయన మనల్ని సృష్టించినాడు అని నమ్మి ఈరోజు మనం ఆయన ఆరాధించాలి. 1 యోహాను పత్రిక 3:16 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక 1 యోహాను పత్రిక 3:16 అదేనా? మనమందరము దేవుని మూలముగా పుట్టిన వారం అనే మాట ఉంటుంది. యోహాను సువార్త 1:3 అనుకుంటా. మనం ఆయన మూలముగా పుట్టినవారు. ఆయన లేకుండా ఏది కలగలేదు. మనమందరం ఆయన మూలంగా పుట్టాం. కాబట్టి ఆయన మూలముగా పుట్టిన వారము. ఆయన లేకుండా ఈ భూలోకంలో ఏది ఉంటుంది. ఇప్పుడు ఏమని ఆరాధించాలంటే ఆయన మనల్ని సృష్టికర్త, ఆయన మనల్ని చేశాడు. వీళ్ళు కూడా అందుకని ఏమన్నారంటే, ఏమంటున్నారు వాళ్ళు, ఏం చక్కగా చెప్పారు చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? 136 కీర్తనలో 5వ వచనం, తన జ్ఞానం చేత ఆకాశమును కలుగు చేశాడు. 6వ వచనం, ఆయన భూమి మీద నీళ్లను పరిచాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. పగటి నేలటుకు ఆయన సూర్యుని చేశాడు. రాత్రి నేలటుకు ఆయన చంద్రుని చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు సృష్టికర్తవు, అందుకై మొదట వచ్చిన అంటాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యెహోవా దయాళుడని, ఆయన కృప నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఇప్పుడు ప్రభువుని ఏమని ఆరాధించాలంటే, అయ్యా నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుడవు. ఇది మొదటి భాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ భాగము 10వ వచనం చదవండి. ఐగుప్తులు తొలిచలను ఆయన హతం చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండును. కాబట్టి రెండవ సంగతి, 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండను. తర్వాత 12వ వచనం, చేయి చాచి తన బహుబలం చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరము. ఈ మాటలు ఏం మాట్లాడుతున్నాయంటే, ఆయన మనల్ని నడిపించినటువంటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వు మమ్మల్ని సృష్టించిన దేవుడు, రెండవది మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు. ఈనాడు దేవుడు కానీ నిన్ను నన్ను నడిపించకపోతే, నిన్ను నన్ను ప్రేమించకపోతే, నిన్ను నన్ను కరుణించకపోతే, శత్రువు చేతిలో మనము కూడా బందీలయ్యేవారు. దేవుని ఎరగకుండా, సృష్టికర్తను తెలుసుకోకుండా కళ్ళు మూయబడేటువంటివి. అలాంటి దౌర్బల్యమైన స్థితిలో మనం చనిపోయేవారు. కాబట్టి వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేసినాడంటే, ప్రభు వాళ్ళని నడిపించినాడు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా పాపం అనేటువంటి ఐగుప్తు ఎక్కడి నుండి నడిపించినాడు చెప్పండి? ఎక్కడి నుండి నడిపించినాడు? పాపం అనేటువంటి ఐగుప్తు. ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే 2 శిక్ష అని అర్థం. అంటే దైవికమైనటువంటి ఉగ్రతకి పర్హులు, రెండవది మనుషుల చేత శిక్షించబడిన. కాబట్టి లోకంలో శిక్షించబడాల్సిన వారము, దైవోగ్రతలకు మనం కూడా ఏం కావాలా? పాత్రలం. దైవోగ్రతకు మన అపరాధము చేత, మన పాపము చేత మనము దైవోగ్రతకు పాత్రులము. నీవు నేను మనమందరం కూడా దైవోగ్రతకు పాత్రులమైనప్పుడు ప్రభు ఏం చేసినాడట? చూడండి, ఏం చేసినాడట? నడిపించినాడు.
చెప్పాలంటే సార్ ఎట్లా నడిపించినాడు అని అంటే ఆయన విడిపించిన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన కలవరి శిలువలో పాపం అనేటువంటి భూమిలో నుండి నిన్ను నన్ను విడిపించిన దేవుడు. ద్వితీయోపదేశకాండం ఆ మాటలు చూడండి, త్వరగా చూడండి. 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7:8 ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మిమ్మను ప్రేమించిన వాడు గనుక యెహోవా బహుబలము చేత మిమ్మను రప్పించిన దాసుల గృహములో నుండి ఇశ్రాయేలు ఐగుప్తుల ఫరో చేతి నుండి మిమ్మను విడిపించినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే ఐగుప్తు నుండి విడిపించాడు, నిన్ను నన్ను కూడా దేవుడు విడిపించినటువంటి దేవుడుగా, నడిపించినటువంటి దేవుడుగా, సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత కీర్తన 20వ అధ్యాయం 106వ అధ్యాయం కీర్తన 106:42 వచనం. 42 కీర్తన 106:42 వచనం. వారి శత్రులు వారిని బాధ పెట్టిరి, అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించెను, ఆయనను వారు తమ ఆలోచన అనేక పర్యాయాలు దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించినాడు, వారిని నడిపించినాడు. కాబట్టి నిన్ను నన్ను విడిపించినటువంటి దేవుడు గుర్తుపెట్టుకో. ఎక్కడి నుండి విడిపించినాడు మనల్ని? పాపం నుండి విడిపించినాడు. ఎక్కడి నుండి విడిపించినాడు నిన్ను నన్ను? లోకము నుండి విడిపించినాడు. ఎక్కడి నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించినాడు? వ్యక్తిగతమైనటువంటి పాపపు స్థితిలో జీవించిన నిన్ను నన్ను ఆయన విడిపించాడు. విడిపించడమే కాదు, మనము లోకంలో నాశనం అనేటువంటి పురానికి ప్రయాణం చేసినటువంటి వారు. అయితే దేవుడు ఏం చేసినాడు? అరణ్యముల వారికి ఒక చక్కని మార్గం చూపించినాడంట. ఆ మాట చూడండి, కీర్తన 107వ అధ్యాయము, కీర్తన 107 6వ వచనం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టెను, ఆయన వారిని విడిపించాడు. మనం కూడా పాపంలో, లోకంలో, శరీరంలో జీవించిన మన పాపం నుండి ఎవరూ విడిపించలేరు, నడిపించలేరు. అయితే కలవరినాథుడు యేసు ప్రభువే మన కోసం తన ప్రాణమును పెట్టాడు, మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు. తర్వాత 3వ విషయానికి వస్తాం. నడిపించినటువంటి దేవుడు ఇక్కడ ఏమని చేస్తున్నాడంటే విడిపించిన దేవుడు, ఇక్కడ నడిపించిన దేవుని చూస్తాం. 13వ వచనం అదే అధ్యాయంలోని కీర్తన 136 13వ వచనం. 136:13 చీల్చి ఆయన ఇశ్రాయేలు చేశాడు. విడిపించిన దేవుడే కాదు, ఆ దేవుడు విడిపించిన దేవుడే కాదు, విడిపించేది లోకం నుండి విడిపించాడు, విడిపించాడు, సృష్టించాడు. ఎక్కడ నడిపిస్తున్నావు? తుఫానులు, ఎదిరింపులు ఎదురు కాసుకుని ఉండగా ఒక కొండ ఉంది, ఇవన్నీ కూడా అల్లకొల్లంగా. అయితే ఆ యొక్క కొండ యొక్క అదే మన జీవితం. ఇచ్చినటువంటి స్థలం చాలా బలము చేత వారిని విడిపించాడు. సముద్రము ఎన్నో పరిస్థితులు, ఇంకా నేను గడ్డాకరుడు అంటున్నాడు, నీ దేవుడు ఆయన నడిపించాడు. చూడండి 32వ అధ్యాయము 11వ వచనం ద్వితీయోపదేశకాండం. నడిపించినాడు తన పిల్లలకి తర్వాత కాపాడేటువంటిది. చాలు యెహోవా, చాలు కాబట్టి దాని గురించి మనకు అవసరం. పక్షిరాజు రోజు మాంసము అది ఇది వచ్చి పిల్లల నోట్లో పెడుతుంది, ఇష్టపడదు అది. కట్టెల పిల్లగా కదా,
క్రమంగా పెంచుతుంది పక్షిరాజు. సోమరులుగా ఉండేదానికి రెక్కలు వచ్చినాయి, పని చేయగలిగిన వయసు తిననికి లేదని చెప్పేసి ఉక్కుతో పట్టుకొని ఆకాశ గగనాల్లో, ఎంత బాధ కదా. రెక్కలు నా కన్నావే ఇంత కదా కడుతుంటే, రెక్కలు కడుతుంటే తలేదే మా అమ్మ సముద్ర తుఫాను గాలి. పక్షిరాజు అంటే గ్రద్ద, తుఫాను రేగరుతుంది, జీవించడం నేర్పిస్తుంది. యవన కాలానికి వస్తాడు, 40 ఏళ్ళు ఏమవుతుంది దాని వయసు. పక్షిరాజు యవ్వనం వలె మేలు వేటాడడం. మన పిల్లలకి ఎప్పుడు పనులు చెప్పు, అమ్మకి అమ్మ లేదు, అక్క లేదు, పాప లేదు, కష్టం వాడేవి నేను లేనా చేసేది. అలా అవసరమైతే అన్నం ఉండే అప్పుడు ఉంటుంది ఏకత. పక్షిరాజుకున్నటువంటి అనేకమైన పరిస్థితులు మన జీవితాలు. ఆయన మాత్రమే నిన్ను, కీర్తన 53వ వచనం, 53వ వచనం. అంటే గొర్రె నడిపించు, ఓర్పు ఉంటుందో కుంటూ వచ్చాడట మన జీవితంలో, సహించినాడు. ఒక తండ్రి గొర్రెలోనికి తెలుసు ఆ బాధ ఏంటో. మందను అరణ్యం లేని స్థానంలో అలాగే ప్రభు అయిన దేవుడు అరణ్యములో లోకము పాపముని మొదట చూసినాం. మొదటిది ఏమో సృష్టించిన దేవుడు అని ఉండునని స్థుతించిన, విడిపించిన దేవుడు. విడిపించినట్టే నిన్ను నన్ను లోకంలో నుండి. మూడవది, మనం మాటినకపోయేసరికి పట్టుకొని పోయి కింద పట్టుకునికైనా సరే దేవుడు నీకు నాకు పాఠం నేర్పడానికి, నడిపించేదానికి ఎవరు సహాయం దగ్గరికి రానియకుండా అందరినీ దుర్పరిచేస్తాడు, చేసి పైన పాడేస్తాడు. తిరుగు అంటాడు, చస్తావో బతుకుతావో నీ సావు నువ్వు. అయితే గమనిస్తూ ఉన్నాడు. అయిపోయింది పరిస్థితి, ఇంకా కూలబడే సమయంలో అయిపోయింది, తెలగని లేస్తున్నావు. అప్పుడు కిందికి వచ్చేసి ఆయన తన భుజాల మీద నిన్ను ఎత్తుకుంటాడు. చూసినావా? అందుకనే నిత్యముగా ఉండు బాహువులు ఆయన హస్తములు నీ కాళ్ళ క్రింద ఎక్కడుంటుంది, ఆయన చేతులు నీ కాళ్ళు పట్టుకున్నాయంట. నాకైతే భయం వేసింది ఆ మాటినప్పుడు. ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, నిత్యముగా ఉండు బాహువులు నీ కాళ్ళ క్రింద ఉన్నాయి. నువ్వు పడిపోకూడదని, నువ్వు జారిపోకూడదని. మనకు కనపడలే, కంటికి కనపడలే, చెవులకి వినపడలే, మనకేం తెలియలేదు. ఒక మందను నడిపించినట్టు నడిపిస్తున్నాడు, ఒక మందను పోషించినట్టు పోషిస్తున్నాడు, ఒక మందకు సహాయం చేసినట్టుగా చేస్తున్నాడు. ఒక మంద ఎడల చలికి గాలికి ఎట్లయితే కాపరి తట్టుకుంటున్నాడో, ఆ గొర్రెలోడు ఎట్లుంటున్నాడో అట్లా దేవుడు నీ కొరకు నా కొరకు శ్రమను భరించి నిన్ను నన్ను పస్తులు పెట్టకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి నడిపించిన దేవుడు ఆయన. చాలా సంగతులు మనం చూడొచ్చు. అయితే ఈ విడిపించిన దేవుడు అందరి చేత తృణీకరించబడ్డాడు మన కోసం. అందరూ తృణీకరించినారంట. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం చదువు. 63:9 యెషయా గ్రంథం. త్వరగా చదవాలి, ఇంత లేటా? వారి యావత్ బాధలో ఆయన బాధ నందిను రక్షించెను, ప్రేమ చేతను తలిమి చేతను వారిని విమోచించెను. చూడండి, మన బాధలన్నిట్లో మనకు తోడుగా ఉండింది ఎవరు? దేవుడు. ఈ వ్యాధిలోను బాధలోను సమస్తమైన వాటిలోను ఆయన మనతో బాధ పొందాడంట. కాబట్టి బాధను ఉండాలి. అందుకనే ఆయన మన కొరకు బాధ పొందడమే కాదు, సిలువ బాధను కూడా ఏం చేశాడు? ఇంతగా ప్రేమించినాడు మనల్ని. చూడండి, ఒక మాట చూస్తే అనేక జనం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అనేక జనం కొరకు ఈయన ప్రేమ ఎలాంటిదంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు.
యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తన ప్రాణము పెట్టును వాడిని అంతగా ప్రేమించినాడు, అంతగా నీ కొరకు నా కొరకు తన ప్రాణ త్యాగమును చేసినాడు. లోకంలో ఉన్న ప్రేమలు అక్కడ ప్రేమ కాదు. ఒకసారి ఒక పాప ఒక పిల్లోని ప్రేమించింది. అందరూ వినాల బాగా మీరు. వాని కొరకు చదువు నాశనం చేసుకున్నది, వాని కొరకు జీవితం నాశనం చేసుకున్నది. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు, అమ్మా వాడు ఏమవుతాడమ్మా అంటే నా మంచి స్నేహితుడు అంకుల్ అని చెప్పింది. ఏమని చెప్పింది? మంచి స్నేహితుడు. తర్వాత చెప్పింది ఇంకొక రోజు, అంకుల్ అతడు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పింది. ఇంకా తర్వాత ఏం చెప్పిందంటే నా బాల్ ఫ్రెండ్ అని చెప్పింది. బాల్ ఫ్రెండ్ అంటే బాల్ అక్కడ ఎగురు వస్తాడో ఏమో తెలియదు చెప్పింది. అమ్మా అట్లనే ఉంటుందమ్మా, తర్వాత చాలా కష్టంగా ఉంటుందమ్మా, అట్లా వద్దమ్మా అని చెప్పాడు ఆయన. చెప్పితే కూడా వినలేదు అమ్మా. వింటున్నారా? పబ్లిక్ ఎగ్జామ్ కూడా వదిలేసి వాటితో పాటు వెళ్ళిపోయింది. పాప ఎట్లుండేదంటే తెల్లగా ఉండేది. తెల్లగా ఉండేటోళ్ళల్లా తాగుడులకే కదా. అప్పుడేమో మాటలు తీయగా ఉంటాయి, బంగారం అంటారు, సింగారం అంటారు, అన్నీ బాగుంటాయి. అప్పుడు లేచిపోయింది. తల్లిదండ్రులకు తెలియకుండా పోయి పెళ్లి చేసుకుంది. ఒక 2 నెలల తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనపడింది. అప్పుడు ఎట్లుందంటే తెల్లగా ఉన్న పిల్ల కర్రీగా కాకిలెక్కడైపోయింది. కాకిలెక్కడైపోయి అడిగినాడు అసలు, ఏమ్మా అప్పుడు తెల్లగుంటివి, ఇప్పుడు నల్లగైనావు, ఏంటికి హాస్పిటల్ దగ్గర ఉన్నావు? నువ్వు ప్రేమించినటువంటి నీ ప్రియుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు అనింది, ప్రేమించిన ప్రియుడు కాదు సార్, నా ప్రాణం తీసేవాడు సార్ అని. నా ప్రాణము తీసేవాడు సార్. ఎందుకు ప్రాణ స్నేహితుడు అంటివి కదమ్మా, నా కోసం ప్రాణం ఇచ్చేవాడు అంటివి కదమ్మా అంటే, లేదు సార్ నేను పొరపాటు పడ్డాను, నేను నమ్మినాను. మరి ఇప్పుడు ఏమైందమ్మా అంటే తను కూడా అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది? అందరూ వినండి, యవనస్తులకు కూడా ఇది పాఠాలే. తన్నకూడదు అంటున్నాడు అంటే ఎక్కడ స్థలం లేకుండా అంటున్నాడు. 2 నెలల తర్వాత ఆ పాప మంటి నుండి కృష్ణాయలు పోసుకొని అంటించుకొని చనిపోయింది. లోకంలో ఉన్న ప్రేమ అట్లుంటుంది. ప్రాణము పెట్టే ప్రేమ కాదు, ప్రాణము తీసే ప్రేమ. అయితే నా ప్రభు, నీ ప్రభు తను నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నేను నరకాగ్నికి అర్హులు కాకూడదని ఆయన మనల్ని నడిపించాడు. ఇలాగ మనకు ఆయన సహాయకుడైనాడు కదా, సహాయకుడైనాడు. అయితే 17 వచనం నుండి 36వ అధ్యాయంలోనే 136వ అధ్యాయం 17 నుండి 20 వరకు ఆయన జయం ఇచ్చాడంట. ఐగుప్తీయుల సేనల మీద జయం ఇచ్చి ఐగుప్తీయులను ముంచి వేసినాడంట. ఆయన జయం ఇచ్చాడు. ఆయన జయం ఇచ్చేటువంటి దేవుడు అని మనం చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజలకి జయం ఇచ్చాను, జయము కలుగుట చూచిని. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో నీతిమంతులకు జయము కలుగును. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనల్ని ప్రేమించిన వాటి ద్వారా వీటన్నిటిపైన మనకు విజయము, ఆయనే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణం మీద జయం ఇచ్చాడు. 4వదిగా మనకు జయం అనుగ్రహించిన మన నిమిత్తం ఆయన బాధపడ్డాడు. మన యావత్ బాధలు ఆయన బాధ అనుభవించడమే కాదు, మన నిమిత్తమై ఆయన బాధ పొంది శిలువ మరణం పొందిన 1 పేతురు పత్రిక 2:25 మాట చెప్పబడింది. కనుక
ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని విడిపించిన దేవుడు. ఆయన మనల్ని నడిపించిన దేవుడు. ఆయన మనకు జయమిచ్చిన దేవుడు. కాబట్టి జయము అనే మాటకు వచ్చినప్పుడు ఆయనే మన మరణమును, మన యొక్క బాధను భరించి జయించి జయము పొందినటువంటి వాడు కనుక ఇప్పుడు ఈ 4 తలంపులు మనం మనసులో పెట్టుకొని ప్రభు